ప్రభు సన్నిధి చేరగరారండి, బలి పూజలో పాల్గొనరారండి. ప్రభు సన్నిధి చేరగరారండి, బలి పూజలో పాల్గొనరారండి. కృతజ్ఞత హృదితో ప్రభు దరి చేరి, కృతజ్ఞత హృదితో ప్రభు దరి చేరి ఘనస్తుతి యాగము అర్పించండి, ఘనస్తుతి యాగము అర్పించండి. ప్రభు సన్నిధి చేరగరారండి, బలి పూజలో పాల్గొనరారండి. రారండి, వేడండి, ప్రభు దీవెన పొందండి. ఆడండి, పాడండి, ప్రభు మేలులు పొగడండి. రారండి, వేడండి, ప్రభు దీవెన పొందండి. ఆడండి, పాడండి, ప్రభు మేలులు పొగడండి. ప్రభు సన్నిధి చేరగరారండి, బలి పూజలో పాల్గొనరారండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈనాడు మా కోసం ప్రార్థించమని అడిగినటువంటి ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి కొరకు ఈ దివ్య పూజా బలి సమర్పించబడుతూ ఉన్నది.
ఈరోజు ఈ దివ్య పూజాబలి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ఈ పవిత్రమైన దివ్య పూజాబళ్ళు ప్రార్థించటం జరుగుతూ ఉన్నది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము నీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఈ పవిత్రమైన దివ్య పూజా బలిలో యోగ్యంగా పాల్గొంటకు మనం చేసిన ప్రతి తప్పిదమునకు పాపమునకు మన్నింపును అడిగి వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, అపజయమును ఎరగన నీ కనికరము ద్వారా నీ శ్రీ సభను పవిత్రమునర్చి సకల కీడుల నుండి సంరక్షింపుము. నీ తోడ్పాటు లేకున్నచో స్థిరముగా నిలవలేని శ్రీ సభను నీ అనుగ్రహముతో ఆదుకొనుము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనం రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు. సిరియా రాజు సైన్యాధిపతి నామాను, ఈ నామాను ద్వారా ప్రభువు సిరియా దేశమునకు విజయము ప్రసాదించెను. కనుక రాజునకు అతడినను మిక్కిలి గౌరవము. నామాను మహాశూరుడు, కానీ కుష్ఠరోగి. ఒకమారు సిరియానులు ఇశ్రాయేలు దేశము మీద దాడి చేసి వారి బాలికనొకతను చెరగొనిరి. ఆ పిల్ల నామాను భార్యకు దాసి అయ్యెను. ఆమె ఒకనాడు యజమానురాలితో, మన యజమానుడు సమరియా అందలి ప్రవక్త యొద్దకు వెళ్ళినా ఎంత బాగుండును, ఆ దైవభక్తుడు మన దొర వ్యాధి నయము చేయును గదా అని అనెను. నామాను రాజునొద్దకు వెళ్ళి, ఇశ్రాయేలు దేశము నుండి వచ్చిన పనిపిల్ల ఇట్లా పలికినదని విన్నవించెను. రాజు అతనితో, నీవు ఇశ్రాయేలు దేశపు రాజునొద్దకు వెళ్ళుము, నేను అతనికి క్రమ వ్రాసి ఇచ్చెదను అని చెప్పెను. కనుక నామాను 30,000 వెండి నాణెములు, 6,000 బంగారు కాసులు, 10 జతల బట్టలు కానుకగా తీసుకొని పోయి ఇశ్రాయేలు దేశమునకు పయనమై వచ్చి రాజునకు కమ్మ నందించెను. దాని యందు ఇట్లున్నది, నా ఉద్యోగి అయిన నామాను ఈ లేఖతో నీ చెంతకు పంపుచున్నాను. నీవు అతని కుష్టును నయము చేయవలసినది. ఇశ్రాయేలు రాజు ఆ జాబు చదివి బట్టలు చించుకొనెను. కొలువు కాండ్రతో, వింటిరా, సిరియా రాజు నేను అతనిని కుష్టునను నయము చేయవలయను అనుచున్నాడు. చావును గాని
బ్రతుకును గాని కలిగించుటకు నేనేమైనా దేవుడనా? ఏమి అతడు నాతో జగడము పెట్టుకొనుటకై ఈ పన్నాగము పన్నెనని స్పష్టముగా అర్థమవుటం లేదా అని అనెను. కానీ రాజు బట్టలు చించుకున్నాడని విని ఎలీషా అతని యొద్దకు కబురు పంపి, నీవు ఇంతగా విచారింపనేలా నామాను నా యొద్దకు పంపుము. ఇశ్రాయేలు దేశమున ప్రవక్త ఒకడున్నాడని అతడు గుర్తించెను అని చెప్పెను. నామాను రథములతో గుర్రములతో వెడలి వచ్చి ఎలీషా ఇంట ముందట ఆగెను. ఎలీషా అతని వద్దకు సేవకును పంపి, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు స్నానము చేయము, నీ శరీరమునకు మరలా ఆరోగ్యము చేకూరెను అని చెప్పెను. కానీ ఆ మాటలు విని నామాను ఉగ్రుడయ్యెను. అతడు ప్రవక్త వెలుపలికి వచ్చి నా ఎదుట నిలుచుండి తన దేవుని ప్రార్థించి కుష్టు సోకిన భాగముపై చెయ్యి త్రిప్పి నా వ్యాధి నయము చేసుకుంటుని. దమస్కు నందలి అబానా ఫర్పారు నదులు ఇశ్రాయేలు నది కంటే గొప్పవి కావా? నేను ఆ నదులలో స్నానము చేసి ఆరోగ్యము పొందలేనా అనుచు అచ్చటి నుండి వెడలి వచ్చెను. అప్పుడు సేవకులు అతనికి అడ్డుపడి, అయ్యా, ప్రవక్త నిన్నేదేమైనా కష్టమైన కార్యము చేయమని ఆజ్ఞాపించిన ఎడల నీవు తప్ప చేసి ఉండేవాడివి కదా. ఇప్పుడు అతడు చెప్పినట్లు నదిలో స్నానము చేసి శుద్ధి పొందుట సులభము కాదా అని అనిరి. ఆ మాటలాలించి నామాను యోర్దాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానము చేసెను. వెంటనే అతని శరీరము శుద్ధి పొంది చిన్న బిడ్డ దేహమోలే నయమయ్యాను. అంతటా నామాను తన పరిజనముతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇశ్రాయేలు దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడని నాకు ఇప్పుడు స్పష్టమైనది. నేను నీకు ఒక కానుకను సమర్పించుకోరేదను, చిత్తగింపుము అని అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చీకటి కమ్ముకున్నది నా కంటిలో, నీ ఇంటి నుండి వెడలినప్పుడే. చిమ్మ చీకటి కమ్ముకున్నది నా కంటిలో, నీ ఇంటి నుండి వెడలినప్పుడే. కమ్మని మాటలు కరువైనవి నా బ్రతుకులో, నీ కంటికి బహుదూరమైనప్పుడే. యేసయ్యా నా తండ్రివయ్యా, నీ వాడిని, నీ చిన్నోడిని. యేసయ్యా నా తండ్రివయ్యా, నీ వాడిని, నీ చిన్నోడిని. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్తం 4వ అధ్యాయము 24వ వచనము నుండి 30వ వచనము వరకు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాస్తవము ఏమనగా, ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన దేశమంతట గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇజ్రాయేలులో పెక్కుమంది విధవరాండ్లు ఉండినను
సీదోనులోని సరేఫాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్తయగు ఎలీషా కాలములో ఇజ్రాయేలులలో చాలామంది కుష్టి రోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవరును స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరములోని ప్రజలు అందరూ యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపలకు నెట్టుకొని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రహమునకు తీసుకొని వెళ్ళి అచ్చట నుండి తలక్రిందులుగా పడద్రోయ తలచిరి. కానీ యేసు వారి మధ్య నుండి తొలగి తన దారిన తాను వెళ్ళిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సుశేష పఠనములో యేసు ప్రభు ఇద్దరు వ్యక్తుల గురించి గొప్పగా సందేశమిస్తూ ఉన్నారు, సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఆ సందేశము, ఆ సాక్ష్యము ఏమిటి అంటే, ఎంతోమంది విధవరాళ్ళు ఉండగా ఏలియా ప్రవక్త సరేఫాత్ గ్రామములో ఉన్నటువంటి ఒక విధవరాళ్ళ గృహముకి పంపబడి ఉన్నాడు. ఎంతోమంది కుష్టి రోగులు ఉండగా ఆ దేవాతి దేవుడు నామాను అను కుష్టి రోగిని మాత్రమే స్వస్థతపరిచి ఉన్నాడు. ఈ విధముగా ఈ ఇద్దరు కూడా దేవుని యొక్క వరమును పొందటానికి, దేవుని యొక్క దీవెన పొందటానికి, దేవుని యొక్క స్వస్థతను పొందటానికి కారణము వారి యొక్క విశ్వాసము, వారి యొక్క మంచితనము, వారి యొక్క జీవిత విధానము. వారు బలవంతులుగా జీవించి ఉన్నారు, దేవుని సన్నిధిలో పవిత్రముగా జీవించి ఉన్నారు. వారి యొక్క జీవిత విధానాన్ని గమనించినటువంటి ఆ దేవాది దేవుడు వారిని దీవించి ఆశీర్వదించి ఉన్నారు. ఈనాడు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మన నుండి కోరే కొన్ని అంశాల గురించి వాక్యము ద్వారా ధ్యానించుకుందాము. శీరపుత్ర యేసు జ్ఞాన గ్రంథము 26వ అధ్యాయము 28వ వచనము. రెండు విషయములు నాకు విచారము పుట్టించును. మూడవది నాకు కోపము రప్పించును. సూర్యుడు పేదవాడగుట బుద్ధిమంతులకు మన్నన లభింపకపోవట, పుణ్యపురుషుడు పాపిగా మారిపోవుట ఇట్టివానికి ప్రభువు మరణ శిక్షను విధించును. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి విచారము పుట్టించు రెండు కార్యములు. సూర్యుడు పేదవాడు అగుట, అనగా బలవంతుడు బలహీనుడు అగుట దేవునికి విచారము పుట్టించును. బుద్ధిమంతులకు మన్నన లేకపోవట, అనగా నీతిమంతులకు మంచివారికి మర్యాద లేకపోవట దేవునికి విచారము పుట్టించును. పుణ్యపురుషుడు పాపిగా మారిపోవట మరి దేవునికి కోపము రప్పించును అని
గ్రంథకర్త మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని మన జీవిత విధానముతో పోల్చుకున్నట్లయితే ఈ వాక్యము ద్వారా ప్రభు మనల్ని హెచ్చరించే తత్వము, హెచ్చరించే వాక్యము ఏమిటి అంటే, మీరందరూ కూడా బలవంతులుగా జీవింపడు, మీరు బలహీనులుగా జీవించటము నాకు విచారము పుట్టించును అని ప్రభు పలుకుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరము కూడా ధ్యానించుకోవలసిన అంశం ఏమిటంటే, తల్లిదండ్రులు బలహీనులు అగుటము దేవునికి విచారము పుట్టించును. బిడ్డలు బలహీనులై జీవించటము దేవునికి విచారము పుట్టించును. భార్యాభర్తలు బలహీనులై జీవించటము దేవునికి విచారము పుట్టించును. స్నేహితులు బలహీనులై జీవించటము దేవునికి విచారము పుట్టించును. బిడ్డలు తల్లిదండ్రుల యందు బలహీనులై జీవించటము దేవునికి విచారము పుట్టించును. అధికారులు బలహీనులై జీవించటము దేవునికి విచారము పుట్టించును అని గ్రంథకర్త ఈనాడు మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా ఒక తండ్రి స్థలములోనూ, లేక బిడ్డల స్థలములోనూ, లేక యువతీ యువకుల స్థలములోనూ, లేక అధికారుల స్థలములోనూ మనము ఏదో ఒక పాత్రను పోషిస్తూ ఉన్నాము. ఆ పాత్రలో ఉన్నటువంటి మనము బలవంతులై జీవించాలే కానీ బలహీనులుగా జీవించవద్దని ప్రభు ఈనాడు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ యొక్క సరేపాతు ఎదవరాలు మరియు నామాను బలవంతులై జీవించి ఉన్నారు కనుక, విశ్వాసములతో బలవంతులై జీవించి ఉన్నారు కనుక దేవుడు వారిని దీవించి ఉన్నారు, దేవుడు వారిని ఆశీర్వదించి ఉన్నారు. మరి మనందరము కూడా దేవుని యొక్క దీవెనలు, ఆశీస్సులు పొందాలంటే మనము బలవంతులై జీవించాలే కానీ బలహీనులై జీవించకూడదు అని ఈనాటి వాక్యము ద్వారా ప్రభు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించే ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకార యుగ్మనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ పూజలు చెయ్య మేము ఈ అర్పణలను నీ పవిత్ర పాదముల వద్ద సమర్పించుచున్నాము. అవి మాకు రక్షణదాయక దివ్య సంస్కారముగా రూపొంది మమ్ము శాశ్వత జీవితమునకు అర్హులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలెనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావను విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించునట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలో నున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదుము. కావున అగణిత దూతలతో నేకమై మేము స్తుతి గీతములతో నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా జైరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మును నీ సముఖములో వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరము చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుణ్ణి కన్యతలకు మరియంబతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సహసిందము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో నకరము శాంతి సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచూపుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను, మనందరి యొక్క పాపముల నిమిత్తమై తనను తాను బలిగా సమర్పించుకున్నటువంటి క్రీస్తు ప్రభు, ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములను స్వీకరించబో మనందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను. నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవన చేర్చునుగాక. ఆమేన్. పగిలి నలిగిన ఈ గుండెలో వేం చేయవా నాలో నా యేసువా. రావా నా దేవా, నా స్నేహదాయక, జీవించు దేవా నా ఆత్మలో. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్య ఆహారము మాకు ఆత్మశుద్ధిని దయచేయునుగాక. ఈ పవిత్ర భోజనము మమ్ము సమైక్యపరిచి మా మధ్య శాంతి సమాధానములను నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ
మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఏసేన మార్గము, ఏసేన సత్యము, ఏసేన జీవమయా. నను గాచు కాపరి, నను మేపు మేపరి, ఏసేన దైవమయా. ఏసేన మార్గము, ఏసేన సత్యము, ఏసేన జీవమయా. నను గాచు కాపరి, నను మేపు మేపరి, ఏసేన దైవమయా. యేసు తోడుండగా, ఆయన చేయుండగా, నీకు భయమెందుకు?